వారు ధీమాగా ఉన్నారు. ఈరోజు కోర్టులో కూడా జడ్జిమెంట్ సందర్భంగా జడ్జి కూడా చెప్పారు. అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయినంత మాత్రాన ఒక అది కౌన్సిల్ మెంబర్ అయినంత మాత్రాన ఆమె ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పడానికి వీలు లేదు, దాన్ని అడ్డం పెట్టి బెయిల్ నిరాకరించడానికి వీలు లేదు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఏ రకంగా బెయిల్ వచ్చిందో తుది తీర్పు కూడా ఆ రకంగా ఉంటుందని చెప్పేసి పార్టీ క్యాడర్ అంతా కూడా అనుకుంటున్నారు. ఇది ఒక గొప్ప ఊరు. రాకేష్ గారు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చర్చ బీజేపీతో ములాఖాత్ అవుతున్నారు, అందుకే బెయిల్ వస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది ఎట్లా వాళ్ళు మరి బెయిల్ వచ్చింది ఏం చెప్తారు? అసలు బీజేపీతో ఎటువంటి పొత్తు లేదు, ఎటువంటి అవగాహన లేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా టాక్టికల్గా బీజేపీకి బీఆర్ఎస్కి పొత్తు ఉందని చెప్పేసి సక్సెస్ఫుల్గా ప్రజలకు తీసుకెళ్ళింది. దాని ఫలితమే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి. దాని తర్వాత మళ్ళీ కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా, మరి నిజంగా పొత్తుంటే ఎందుకు అరెస్ట్ అయ్యారు? నిజంగా అరెస్ట్ అయ్యి కూడా ఏదో ఇప్పుడు బెయిల్ కోసం లాబింగ్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఢిల్లీలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. అదంతా కూడా అసత్యం, అది అందులో ఎటువంటి పస లేదు. కేవలం ఏంటంటే ఈ రకంగా మళ్ళీ బీఆర్ఎస్తో అంటే బీజేపీతో అవగాహన ఉంది అని చెప్పేసి మైనారిటీలను దూరం చేయాలి, ఇంకా కొన్ని సెక్షన్స్ని దూరం చేయాలి అనేటువంటి లక్ష్యంగా కాంగ్రెస్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంది తప్ప దాంట్లో ఎటువంటి పస లేదు. థ్యాంక్ యూ. ఓకే, దేవిప్రసాద్ గారు ఉన్నారు. దేవిప్రసాద్ గారు ఉన్నారు. ఎట్లా సార్ బెయిల్ వచ్చింది? చాలా రోజుల నుంచి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఎట్లా ఇంకా ఫ్యూచర్లో కూడా కండిషన్ బెయిల్ వచ్చింది, కానీ ఎట్లా ఫ్యూచర్లో ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా కండిషన్ బెయిల్ వచ్చినా ఏది వచ్చినా ఇల్లీగల్గా పెట్టినటువంటి కేసుల్లో ఇలా లీగల్గా మేము విజయం